హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే ఆస్థా బెర్రీ డీటాన్ ఫేస్ వాష్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఫేస్ వాష్ ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరు వాడుకోవచ్చు, ఇంకా దీని ప్రైస్ ఎంత వగేరా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనైతే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, ఇంకా అలాగే అబ్బాయిలు, అలాగే అత్తగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కొంచెం ఇది దృష్టిలో పెట్టుకోండి. కొత్తగా ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అమ్మాయికి ఏం చేయాలో తెలీదు. అక్కడ అమ్మగారి ఇంట్లో ఏం చేసిందో, పనులు వచ్చో రావో అనేది పక్కన పెడితే, కొత్తగా పెళ్ళైన వెంటనే అబ్బాయిలు ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మా అమ్మ దగ్గర నేర్చుకో అని చెప్తూ ఉంటారు చాలా మంది అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అయితే భార్య కదా, నేర్చుకుంటే తనకి చేసి పెడుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగానైతే చెప్తారు. మా అమ్మ కష్టపడకూడదు అనే ఉద్దేశం కూడా ఉంటుంది అక్కడ. సరే, వీళ్ళు ఏంటంటే తెలియదు కదా, ఈ అమ్మాయిలు సరే మా హస్బెండ్ అడిగారు కదా, అది చాలా ఇష్టం కదా, నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా నా చేతుల మీదుగా తినిపించాలి అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విషయాన్ని వెళ్ళి అత్తగారికి చెప్తుంది. అత్తయ్య, నాకు ఇది నేర్పించండి, ఈ రెసిపీ నేర్పించండి, మీ అబ్బాయికి ఇది ఇష్టం అంట కదా, నేను నేర్చుకుంటాను అంటే కొంతమంది అత్తయ్యలు ఏం చెప్తారంటే, అన్నీ నువ్వు నేర్చేసుకుంటే ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండేది, నువ్వేం నేర్చుకొని అవసరం లేదులే, నేను వండుతాను కదా, నేను ఉన్నంతకాలమైనా నా కొడుకుకి వండుకొనివ్వు అని అంటారు. అలా అంటే పరాయి వాళ్ళతో కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కావచ్చు. చూడు, వచ్చింది కానీ అప్పుడే వెంటనే వాడికి ఇష్టమైనవన్నీ తెలుసుకొని నేర్చేసుకొని నన్ను దూరం చేసేస్తుంది అని చెప్తారండి. ఖచ్చితంగా చెప్తారు. మరికొంతమంది అయితే సరే నేర్పిస్తారు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి చేసినప్పటికీ దానికి ఎన్నో రకాల వంకలు పెట్టడం అనేది చేస్తారు. ఎందుకండి అసలు మీ అమ్మాయి అయితే ఒకటి, పరాయి వాళ్ళ అమ్మాయి అయితే ఇంకొకట కాదు కదా, అందరూ ఒకటేనండి. మన మంచితనాన్ని బట్టి మన చుట్టూ కూడా జనాలు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎంత మంచిగా ఉంటే మనకు అంతమంది ఫ్రెండ్స్, ఇంకా అలాగే మంచి వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంకా అలాగే మనం కూడా హ్యాపీగా ఉంటాం, వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని ద్వేషిద్దాము, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదాము, ఎదుటి వాళ్ళ మీద పగ పెంచుకుంటూ ఉంటామో అప్పుడు మన చుట్టూ కూడా అలాంటి వాళ్లే ఉంటారండి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇది చెప్పకుండా ఎందుకు ఇదంతా చెప్తున్నారు ఈవిడ అనుకోకండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన అత్త కోడళ్ళలోని ఇదే ఈ డిఫరెన్సెస్ వచ్చి అవి చిన్న చిన్న వల్ల కూడాను పెద్దవి అయిపోతున్నాయి. సో అక్కడ ఎవరిది తప్పు? కొడుకుది తప్పు కాదు. పాప మా అబ్బాయి ఏంటంటే తల్లికి బర్డెన్ అవ్వకూడదు, తల్లికి కొంచెం శ్రమ తగ్గిద్దాం, ఇంకా అలాగే తన భార్య నేర్చుకుంటే నాకు ఎల్లకాలం చేసి పెడుతుంది కదా అనే ఉద్దేశంతో, లేదంటే ఫుడ్ అయ్యుండో అలా చెప్పుంటాడు. అలాగే అమ్మాయికి కూడా ఏం తెలీదు. ఏంటంటే కొత్తగా పెళ్ళయి వచ్చిన వాళ్ళకి ఏంటి ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి చెప్పండి. పుల్లులు అనేవి అస్సలు ఉండవండి. మనం నేర్పితేనే, మనం వాళ్ళకి ద్వేషం ఇస్తే వాళ్ళు మనకి ద్వేషాన్నే పంచుతారు. మనం వాళ్ళకి ప్రేమనిస్తే వాళ్ళు కూడా ప్రేమను పంచుతారు. ఆఖరి వరకు చూసుకోవాల్సింది మీ కూతురు లేదంటే కొడుకో కాదు, కోడలే చూస్తుంది. చెయ్యికైనా కాలుకైనా వచ్చినా కూడా కోడలే చూడాలి, చెయ్యాలి. లేకపోతే ఇంకంతే సంగతులు. తెలుసు కదండి మనందరికీ. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో ఉండి మనం ఏం చేస్తున్నాము, మనం ఏంటి వాళ్ళకి ఇస్తున్నామో అదే మనకి రివర్స్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. కోడలతో జాగ్రత్తగానైతే ఉండాలి. ఎందుకంటే ఆఖరి వరకు చూసేది తానే. ఒకవేళ మీకు ముందే ఇలాంటి గయ్యాళి కోడలు వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరు ఏం చేయలేరు. కానీ ముందుగా మీరు వాళ్ళ మీద ప్రేమని కాకుండా కక్షని లేదంటే ద్వేషాన్ని నూరు పోస్తే మటుకు వాళ్ళు అదే విధంగా పెరిగి మీకు కూడా అదే విధంగా దాన్ని అప్పచెప్పుతారనమాట. కొంచెం ఎక్కువగానే చెప్పేశాను, ఎవరు ఏమీ అనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. ఏంటంటే దానివల్ల మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆడవాళ్ళమే సఫర్ అవుతాం, మగవాళ్ళు ఏమీ సఫర్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి. అత్తకోడళ్ళు ఇంట్లో హ్యాపీగా ఉంటే ఆ ఇంట్లోని చాలా బాగుంటుంది. ఆ నేచర్ అంతా కూడా మారిపోతుంది, హెల్దీగా ఉంటుంది. ఇంకా రిలేషన్స్ కూడా హెల్దీగా ఉంటాయి.
అవతల వాళ్ళు అంటే మామగారు కావచ్చు లేదంటే భర్త కావచ్చు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడాను హ్యాపీగా ఉంటుంది అమ్మాయి. ఎందుకంటే అత్తగారు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎలాగైనా తను నెట్టుకు వచ్చేస్తుంది. అది కాకుండా అత్త కోడళ్ళు ఇద్దరు కూడాను గొడవ ఆడుకున్నట్లయితే ఆ ఇంట్లో మటుకు చాలా ఇబ్బందులు అనేవి వచ్చేస్తాయండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది యాస్టాబెర్రీ D10 ఫేస్ వాష్ అన్నమాట. ఈ ఫేస్ వాష్ చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది స్కిన్ ఫేరర్ గా మారడం కోసం. మాల్బెర్రీ ఇంకా అలాగే ఇందులోని ల్యూకరైస్ అయితే ఉన్నాయి. సో రెండు కూడా ఏంటంటే మన స్కిన్ ని ఫేరర్ గా మారుస్తాయి అన్నమాట. దానివల్ల మనకి విజిబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. వచ్చేసి 60 ml ప్యాక్ 75 రూపీస్ కి అయితే వస్తుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. ప్రత్యేకించి మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది అని ఏం లేదు. మనకి నార్మల్ గా బ్యాంగిల్ స్టోర్స్ లో కూడా దొరికేస్తుంది. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి లైఫ్ టైం కి వచ్చేటప్పటికి 3 years అయితే ఉంటుంది. అంటే మనకి విజిబుల్ రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఫేస్ వాష్ మనము నార్మల్ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేస్తామో అదే విధంగా ముందైతే వెట్ చేసేసుకొని ఫేస్ అంతటికి కూడాను కొంచెంగా తీసుకొని అప్లై చేసేసి మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత నెక్ కూడా చెయ్యాలండి. ఓన్లీ ఫేస్ కి ఒకటే కాదు, అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 seconds తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఈ రకంగా ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే కలర్ తక్కువగా ఉంటారో అటువంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ వైట్నింగ్ తో పాటు D10 చేస్తుంది. అంటే వెళ్తూ వస్తూ ఉంటారో అటువంటి వారు సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బాగా ట్యాన్ పట్టేస్తుంది కదా, ఆ ట్యాన్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలా మందికి తెలియని విషయము ఇది నేను చెప్తున్నాను. మనకి ఫేస్ వాష్లు ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఈవెన్ టోన్ అనేది వస్తుంది అనమాట. కొంతమందికి ఫేస్ నెక్ నార్మల్ గా వైట్ గానైతే కనిపిస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేటప్పటికి ఈ ట్యాన్ పట్టేసి ఉంటాయన్నమాట. సో ఆ ట్యాన్ పోవడం కోసం మీరు ఫేస్ వాష్ అనేది హ్యాండ్స్ కి కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అని అంటే ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్తున్నారండి. ఆయిలీ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు, ఎవరికైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది కూడా క్లియర్ గానైతే ఇచ్చారండి. ఎక్కువ ప్రైస్ కూడా కాదు, 75 రూపీస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎఫోర్డ్ చేయగలరు. ప్రతిరోజు వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.